హాయ్ గైస్, అందరైతే ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో అందరికైతే వెల్కమ్ టు పీజీ గేమింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆఫ్టర్ 11 days అనమాట. ఒక లాంగ్ వీడియో అది. సో ఈరోజైతే మనమైతే మనమైతే అమ్మబోతాం అనమాట. ఏమంటారు అబ్బా, పొలాలను అమ్మబోతాం అన్నమాట. మనకు వచ్చిన సంపద, మన పంట చేతికి వచ్చి హార్వెస్ట్ చేసినాం కదా లాస్ట్ వీడియోలో. సో దాని గురించి అయితే ఉందన్నమాట ఈరోజు. సో మనమైతే ఈరోజు కొంచెం అయితే అన్నైతే అమ్ముదాం. సో నేనైతే అనుకుంటున్నా మనకు ఒక 4 to 5 lakhs అనుకుంటున్నా. బట్ ఏమో తెలియదు మనకి ఎంత వస్తుందో. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే 4 to 5 lakhs. బట్ ఐఎమ్ థింకింగ్ మేబీ 1 to 1.5 lakhs దాకా రావచ్చు అని అనుకుంటున్నా. చూద్దాం ఎంత వస్తాయో. సో ఇప్పుడు దాని గురించి కొంచెం ఇందులో సోయాబీన్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకే సోయాబీన్స్ అయితే ఇందులో అన్లోడ్ అయితే చేసేద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు నైట్ అవుతుంది కదా. సో మార్నింగ్ అయినాక స్టార్ట్ అయితే చేద్దాం అనమాట. ఇప్పుడు కరెక్ట్గా నా దగ్గర 1.1 million అవుతుంది కదా, 1.1 million. సో ఓకే, ఇక్కడ మధ్యలో ట్రాక్టర్ అయితే వచ్చింది. సో ఆ ట్రాక్టర్ని అయితే తీసేసి మనమైతే మన ట్రక్ని అయితే పెడదాం అన్నమాట ఇక్కడ. ఓకే, ట్రాక్టర్ని అయితే తీద్దాం. ఓకే, ఇప్పుడైతే మనమైతే పెట్టేసాం అనమాట. ఓకే, ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి అయితే సోయాబీన్స్ 1.6 to 7 అవుతుంది. మనకి బార్లీ ఉంది మన దగ్గర, ఓట్స్ ఉంది మన దగ్గర, బార్లీ ఉంది మన దగ్గర. సో అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు మార్నింగ్ అయితే అయిపోయింది. అన్నీ అయితే రెడీ అయితే చేసి పెట్టేసిన. ఇప్పుడు మనమైతే అందులో బార్లీ ఉంది, ఇందులో సోయాబీన్స్ ఉంది, ఆ ట్రక్లో కూడా సోయాబీన్స్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ కొంచెం పడిపోయినట్టు కొడుతుంది, ఎందుకు గైస్ పడిపోయింది అనమాట. పర్లేదు, చూద్దాం ఆగండి 1 minute. ఎందుకు అబ్బాయి అరే తక్కువైపోయింది. సర్లే, మన ఇంకొక ట్రక్ ఉంది కదా, అప్పుడు తీసుకొద్దాం. సోయాబీన్స్తో ఇంకో ట్రక్ ఉంది కదా, అప్పుడు తీసుకొద్దాం. దీనికి నేను ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఒక 50 to 60K దాకా రావచ్చేమో అనుకుంటున్నా. దానికన్నా ఎక్కువ వస్తే హ్యాపీ. ఓకే, ఇప్పుడు టైమే తక్కువ వేసేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం అయితే అక్కడికైతే పోదాం. సో నేనైతే టోటల్గా అయితే ఒక 1 to 2 lakhs వరకు అయితే రావచ్చు అని అనుకుంటున్నా. యాక్చువల్గా సోయాబీన్స్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న దానికన్నా ఇంకెక్కువ వస్తాయి. కాకుంటే ఇప్పుడు ఎందుకు తక్కువ వస్తుందంటే ఈ మంత్లో తక్కువ ఉంది కాబట్టి ఏదో వీడియో కోసం చేస్తున్నా. బట్ పర్లేదు, నెక్స్ట్ టైం మనము అంటే నాకు ఒకటి అవుతుంది. అదేంటిదంటే ఏదో ఒకటి చేసి మనం ఏదో ఒకటి అయితే చేయాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ సిరీస్లో ఒక 15 episodes అయినా, ఒక 20 episodes అయినా కంప్లీట్ చేసిన తర్వాతనే వేరే దానికే ఇటుకనే వెళ్ళాలా, ఆర్ 20 episodes తర్వాత వేరే ఇదే స్టార్ట్ చేస్తా అంటే మేబీ ఎస్ ఆర్ నో, ఐ డోంట్ నో. స్టిల్ మీకు అది 4th or 5th episodeలో తెలుస్తుంది అనమాట. ఇంకొక 2 episodes తర్వాత తెలుస్తుంది మీకు. 5th or 6th episodeలో మీకు తెలిసిపోతుంది. ఓకే, మనమైతే డ్రేక్స్ బై ఫ్లెక్స్కి అయితే వచ్చినాం. ఇక్కడనే ఉంటుంది అనమాట మన ఫీల్డ్ వచ్చేసి. మీకు చూపిస్తా, ఇది కూడా మన ఫీల్డ్ అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ది మన ఫీల్డే, రైట్ సైడ్ మన ఫీల్డే అనమాట. ఇప్పుడు ఇగోండి ఇది కూడా. సో అన్నైతే ఆల్మోస్ట్ ఎక్కువ సోయాబీన్స్ అయితే నాటినా అనమాట. ఈ 4 ఫీల్డ్స్లలో సోయాబీన్స్, 5 ఫీల్డ్స్లలో సోయాబీన్స్ అనుకుంటా. 3 fields మనయ్యి, 2 fields కొన్నాం అనమాట మనము. 2 fields 3 5 6 అనుకుంటా. 5 or 6 తెలియదు. 6 అనమాట. 6 దాంట్లో అయితే పెట్టినా. నెక్స్ట్ టైం నుంచి అయితే మీకు ఇట్లా పెట్టా అనమాట. నెక్స్ట్ టైం నుంచి మీకు ఇక ఇట్లా పోయడం, అమ్మేసడం, మళ్ళీ రావడం. టోటల్ మీకు లాస్ట్లో మనకి ప్రైస్ ఎంత వచ్చేసింది, మొత్తం ఎంత వచ్చిందో మీకు లాస్ట్లో పెడతా అనమాట. మొత్తం యాడ్ చేసి అన్నైతే చేసి పెడతా. సో ఐఎమ్ థింకింగ్ ప్రాబబ్లీ లైక్ 5 to 6 lakhs అనుకున్నా ఫస్ట్. కాకుంటే అంత రావు, ఎందుకంటే ఇప్పుడు ఉంది జస్ట్ ఒక 1K దాకా ఉంది. ఒక లీటర్కి ఒక 1K దాకా ఉంది సోయాబీన్స్కి. కాబట్టి సోయాబీన్స్ కాదు, మొత్తం అన్నీ డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం అయితే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోయాబీన్స్లో అయితే అమ్ముదాం. ఇప్పుడు చూద్దాం ఎంత వస్తుందో. ఇంకా అసలు యా సో మేబీ ఐఎమ్ థింకింగ్ 249 అనుకుంటున్నాను నేనైతే. ఓకే, మంచిగా వచ్చిందిలే మనం అనుకున్నాను కదా. సో దీనికి వచ్చేసి 70K అయితే వచ్చింది.
టోటల్ 70K, ఫస్ట్ 70K. ఇప్పుడైతే నేనైతే వచ్చేసిన అనమాట. అక్కడికి నుంచి అయితే వచ్చేసి ఇప్పుడు నేనైతే ఇందులో అప్పుడు కొంచెం మడిపోయింది కదా అప్పుడు అందులోకి ఏంటి, సో అందుకే ఇప్పుడైతే తీసుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లోకి. సో ఇప్పుడు మనమైతే సేమ్ అయితే అందులో నమ్మబోతున్నాం. డ్రేక్స్ బియోఫ్లెక్స్ అనమాట. అది బాయోఫ్లెక్స్ కాదు, బయోఫ్లెక్స్, బియో కూడా కాదు, బయోఫ్లెక్స్. అండ్ ఇప్పుడు చూడవచ్చు $1.129 అవుతుందన్నమాట ఓట్స్, కానీ మనం సోయాబీన్స్. సో కొంచెం స్కిడ్ అయింది. సో అక్కడికి పోయిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. సో దీనికి కూడా సేమ్ అంతే వచ్చిందన్నమాట, 70K. సో ఇప్పుడు మనమైతే బార్లీ అయితే అమ్మబోతున్నాం. దాని అయితే అక్కడికి వచ్చేసి 70K అయితే వచ్చిందనమాట. సో టోటల్ 70K అయితే వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ అయితే అక్కడికైతే వెళ్ళి అక్కడైతే అమ్ముదాం అనమాట. మేబీ దీనికి ఒక 22 to 23K అనుకుంటున్నా. తక్కువ వస్తుంది పక్కా, ఎక్కువ లేదు కాబట్టి కొంచెం ఒక 23 to 20, మేబీ నేను 20 to 23 మధ్యలో అనుకుంటున్నా. చూద్దాం ఎంత అవుతుందో, 20 to 22 చూద్దాం ఏమవుతుందో, ఎంత అవుతుందో చూద్దాం అనమాట. సో ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని ముందుకు అయితే తీసుకొని అయితే పోదాం. సో మీకు మొత్తం క్లిప్ డిలీట్ అయితే చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఇది ఒక 35 minutes ఉంటుండే, కానీ నేను తక్కువ చేసేసిన అనమాట. మొత్తం ఎడిటింగ్లో ఫుల్ తక్కువ చేసేసిన అనమాట. మీకు ఇప్పటి నుంచి అన్ని వీడియోస్ మీకు 10 to 12 minutes కన్నా ఎక్కువ ఉండదు, 10 to 15 minutes కన్నా ఎక్కువ ఉండదు. మ్యాక్స్ 15 minutes, తక్కువ అయితే 10 minutes. ఓకే, ఇప్పుడు మనము అయితే బార్లీ అయితే 23K అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఓట్స్ అయితే తీసుకోబోతున్నాం అన్నమాట మన దాంట్లో. సో దీనికి కూడా సేమ్ అయితే ఎంత వచ్చిందబ్బా, సో దీనికి కూడా 70K అయితే వచ్చిందన్నమాట టోటల్. సో 70. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ కాదు, మళ్ళీ ఇంకొంచెం ఓట్స్ అయితే ఉండే. సో అవి అయితే మళ్ళీ అయితే పెడుతున్నాం అనమాట. మళ్ళీ అయితే తీయడానికి అయితే వెళ్తున్నాం. దీనికి ఒక మేబీ ఒక 23-25 అట్లా అనుకుంటున్నాను నేను. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికైతే హ్యాపీ రిపబ్లిక్ డే గైస్. సో ఇప్పుడు ఎపిసోడ్ 3 కాబట్టి ఎంత వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. టోటల్ 2 to 3 lakhs దాకా రావచ్చేమో అనుకుంటున్నా, మొత్తం యాడ్ చేస్తే. చూద్దాం ఎంత వస్తుందో. ఓకే, ఇప్పుడు మనం అడిగి అయితే పోదాం. ఇది చేయాలంటే ఇదే కష్టం గైస్, ఎందుకంటే వీళ్ళు అప్డేట్ అనేది చేయాలి గైస్. అయినా అప్డేట్ చేయడానికి ఇది అయిపోయింది, దీని పని గోవింద అయిపోయింది. అప్డేట్ చేయడానికి అయిపోయింది ఇది FS20 కాబట్టి. అండ్ మేబీ గైస్ FS26 వస్తే రావచ్చు, రాకపోతే రాదు. ఎందుకంటే FS20, 23 ఇప్పుడు FS20 and 23 మొబైల్లోనే చాలా తక్కువ డాలర్స్ అయితే అయినాయి. అందుకే మేబీ వస్తే లేకపోతే లేదు. అండ్ దీని మొబైల్ మీద ఇప్పుడు ఫోకస్ ఎక్కువ చేయరు అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి ఒక ఎంత వచ్చింది టోటల్ ఎంత వచ్చింది, 30K దాకా అయితే వచ్చింది అన్నమాట టోటల్. మొత్తం నేనైతే అన్ని రౌండ్ ఫిగర్ అయితే చేస్తున్నా. అండ్ ఇప్పుడు ప్రైస్ చూసుకోవచ్చు, ఒక 2 to 3 rupees పెరుగుతుంది. 2 to 3 rupees అయితే డాలర్స్ పెరుగుతుంది. రూపీస్ అంటున్నాను, డాలర్స్ అయితే పెరుగుతుంది అనమాట. సో మీకు లాస్ట్లో అన్నీ అయితే యాడ్ చేస్తాను అనమాట. 70, 23, 30. సో ఎంత అనుకుంటున్నారు మీరు? నేనైతే ఒక 232 ఎంత అనుకుంటున్నా నేను. చూద్దాం ఎంతనో, లాస్ట్కి అయితే యాడ్ చేస్తాను అనమాట మీకు. సో ఈ వీడియో చాలా మంచిగా ఉంది అండ్ చాలా కష్టపడ్డా కాబట్టి మినిమం టు మినిమం మీరు ఈ వీడియోకి ఒక 5 lakhs అయితే కొట్టాలి నెక్స్ట్ వీడియో కోసం. ఓకే, ఈ షార్ట్ కట్లకి అయితే పోదాం. ఓకే, అండ్ అన్ని ఫీల్డ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎక్సెప్ట్ 4th field అనమాట. హార్వెస్ట్ చేసినాం, అన్నది చేసినాం. అండ్ మన పాతది కూడా అమ్మేసినాం అబ్బాయి, ఎందుకంటే పాతది పెద్దగా ఉంది, కాకుంటే అది నాకు అంత మంచిగా అనిపించలేదు, అందుకే తీసేసిన. ఎందుకో జాయింట్ తీసుకోవాలనిపించింది, ఎందుకు డబ్బులు వేస్ట్, అందుకే ఒకటి తీసేసిన అనమాట. ఇప్పుడు 2 అయినాయి అనమాట, ఎందుకంటే అండ్ 2 అగార్ వెగన్స్ కూడా అయినాయి అనమాట. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అనమాట. ఇప్పుడైతే వచ్చేసినాం. సో ట్రాక్టర్ అయితే అక్కడ పెట్టేసి అయితే వచ్చేసినాం అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు మనకైతే టోటల్ ఇప్పుడైతే చేద్దామన్నమాట. టోటల్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ 70, తర్వాత 70, తర్వాత 70. సో టోటల్ ఇప్పుడు మీకైతే పడుతుంది చూడండి.
అండ్ నేనైతే మేబీ మీకు ఇది ఎపిసోడ్ 6:30కి అయితే రావచ్చనమాట. 6:30, 7 దాకా రావచ్చు మీకు ఈ ఎపిసోడ్. అండ్ నేను ఎక్కడనో పెట్టినా అనమాట. అది పోయి ఇప్పుడు వస్తది గైస్, ఇప్పుడు ఆగండి. సో ఓకే, ఆగండి గైస్ 1 మినిట్. ఇక్కండి. సో టోటల్ 2,65,000 అయితే వచ్చింది. సో ఇది గైస్ మొత్తానికి బాయ్.